ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో 5 సంవత్సరాల్లో కూడా 2 సంవత్సరాలు కరోనా కష్టకాలం వచ్చిందండి. కరోనా కష్టకాలంలో ఆయన అప్పు చేశాడని అంటే మన యావత్ భారతదేశమే కాదండి, మన ఆంధ్రప్రదేశే కాదండి, ఎవరైనా కానీ సమర్థిస్తారు. నీకు అది ఏ కార్యక్రమం లేదు, నీకు ప్రతి ఒక్కటి వనరులు కురుస్తున్నాయి. అయినా సరే నువ్వు 3 సంవత్సరాలు కూడా కాలేదు, 2 సంవత్సరాల్లోనే నువ్వు దగ్గర దగ్గర 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశావు. మరి నువ్వు ఏ విధంగా నువ్వు 14 సంవత్సరాలు సీఎం చేశావు, 10 సంవత్సరాలు అనుభవం ఉంది, 40 సంవత్సరాలు అనుభవం ఉందన్న మా వ్యక్తివి మేము ఎక్కంగానే మీ పథకాలు ఇస్తామని చెప్పి భరోసా ఇచ్చి మోసపూరితంగా చేసి నువ్వు ఓట్లు వేసుకోవడానికి కారణం ఏంటి? మరి ప్రజలను నమ్మించావు నువ్వు. ప్రతి అక్కకి 1500 ఇస్తాను అన్నావు, రైతు వాళ్ళకి 20,000 ఇస్తానన్నావు, ప్రతి ఒక్కటి ఇస్తానన్నావు అని చెప్పి ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయకోకుండా నువ్వు అబద్ధాలు చెప్పి వచ్చింది తప్పితే వేరే విధంగా నువ్వు వచ్చే పక్క గెలిపించిన మాత్రం కాదు. గాంధీ గారు ఏమన్నారు, పల్లెలు పట్టుకొమ్మలు అని చెప్పారు. ఆ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలని ఏంటి అండి, రైతు భరోసా కేంద్రాలు ఏంటంటే ప్రతి ఒక్కటి ఆఫీసు కూడా ఒక వాళ్ళ వార్డులు కానీ పంచాయతీలో పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి మండలానికి వెళ్ళే ప్రసక్తి లేకుండా వాళ్ళ ఊర్లోనే వాళ్ళ పరిష్కారాలు చేసుకోవడానికి ప్రతి ఒక్క ఆఫీసు ఉంది. కాబట్టి ఆ కార్యక్రమానికి రైతు భరోసా కేంద్రాలు ఎన్నో ఏదో విధంగా ఉపయోగపడ్డాయి.